నిరుద్యోగ యువకుల మీద మేము శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం. ఆనాడు ఇదే నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ వాడుకున్నది. మేము రాగానే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏది మీ జాబ్ క్యాలెండర్? పెద్ద పెద్ద పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, ఉపన్యాసాలు కొట్టారు, నిరుద్యోగులకు బస్సులు ఇచ్చి వాళ్ళని ఊరూరా తిప్పి ఓట్లు వేయించుకున్నారు. 8 నెలలైనా నీ జాబ్ క్యాలెండర్ ఇప్పటిదాకా నువ్వు ప్రకటించలే. ఇక మిగిలింది 4 నెలలే. 4 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తావు, ఎట్లా ఇస్తావో చెప్పు అని మేము ఇవాళ శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చాం, వాయిదా తీర్మానం ఇచ్చాం. కానీ దాని ఇవాళ స్పీకర్ గారు దాన్ని వారు తీసుకోలేదు. తీసుకోకపోగా కనీసం మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. ఇవాళ ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ఊసర వెల్లులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి సిగ్గుపడతా ఉన్నాయి. ఊసర వెల్లుల కంటే వేగంగా వీళ్ళు రంగులు మారుస్తా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము గ్రూప్ 2, గ్రూప్ 3 వాళ్ళకి పోస్టులు పెంచుతామని మాట ఇచ్చారు. ఈ రోజు సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు. అది సాధ్యమైతది. గతంలో ఇదే రాష్ట్రంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అనేక పరీక్షలకు పోస్టులు పెంచిన ఉదంతాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఈ రోజు సాధ్యం కాదెట్లా? అంటే నీకు మనసు లేదు, నువ్వు మోసం చేస్తున్నావు, నిరుద్యోగ యువకులకు మోసం చేస్తున్నావు. 1:100 గ్రూప్ 1 ఉద్యోగాలకు 1:100 కు మెయిన్స్ కు అనుమతి ఇవ్వాలని పిల్లలు పాపం పోరాడుతా ఉంటే ఆ పిల్లల మీద పోలీసుల చేత కొట్టిస్తా ఉన్నారు. హాస్టళ్లకు వెళ్లి అర్ధరాత్రి ఎత్తుకొచ్చి పోలీసులు ఆ విద్యార్థుల మీద అక్రమ కేసులు పెడతా ఉన్నారు. నిరుద్యోగ యువకుల వీపులను లాఠీలతో విరగ్గొడతా ఉన్నారు. మీకు ఆ హక్కు ఎక్కడి, మీకు ఆ నైతికత ఎక్కడి అని అడుగుతా ఉన్నా. మీరు నిరుద్యోగులు ఏమడిగారు? ఏమైనా గొంతెమ్మ కోరికలు అడిగారా? మీరు మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలే అడిగారు. మీరు ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన మాటను అమలు చేయమని అడిగారు. ఇదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో గత ప్రభుత్వాన్ని అడిగారు. 1:100 గ్రూప్ 1 కు అనుమతించాలని ఆ రోజు అసెంబ్లీలో అడుగుతాడు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి కాగానే పెదవులు మూసుకుంటే ఇది న్యాయమా అని నేను అడుగుతా ఉన్నా. అదే విధంగా ఇలా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లో కూడా మోసం చేస్తా ఉన్నారు. గ్రూప్ 1 మెయిన్స్ కు అనుమతి ఇచ్చే దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీలకు అన్యాయం జరిగే విధంగా మెయిన్స్ కు 1:50 లో సెలెక్షన్ చేశారు. 1:100 చేసే అవకాశం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మొన్న విభజించబడ్డ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రూప్ 2 పరీక్షల్లో 1:100 కు అక్కడ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఆ రోజు సాధ్యం అవుతుంది ఎట్లా, ఇవాళ కాదు ఎట్లా? ముఖ్యమంత్రి గారు లీగల్ సమస్యలు వస్తే అంటున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎందుకో రాలేదు, మన రాష్ట్రంలో ఎందుకో రాలేదు? అంటే నువ్వు మనసు లేక, నీకు చెయ్యడం ఇష్టం లేక నెపాలు పెట్టి ఆ నిరుద్యోగ పిల్లల గొంతు నొక్కుతా ఉన్నావు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులకు నీ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉంది.